హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నా బాలుని ఇలా అంటూ ఉంటుంది, ఏవండి మీకు చేపల కూర అంటే చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చేపలు తీసుకొస్తారు, కానీ ఇక్కడ మీరు తీసుకురావడం లేదు. మీకు చాలా ఇష్టం కదా, ఎందుకు మీరు తీసుకురావడం లేదు అని అంటే, చూడు పూలగంప, ఇక్కడ అవి వండేవాళ్ళు ఎవ్వరూ లేరు, వాటిని క్లీన్ చేసేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. మా అమ్మ మహా తల్లి ఆ మనోజ్ గడి కోసం ఎంతైనా ట్రై చేసి రాకపోయినా యూట్యూబ్లో చూసి మరీ ప్రిపేర్ చేస్తుంది. నా కోసం అస్సలు చేయదు. ఇక్కడ నువ్వు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు, అందుకనే నేను మీ ఇంటికి వచ్చినప్పుడే వండించుకొని తింటాను అని అంటాడు. అయ్యో అలా అనకండి, మీరు తీసుకురండి, వాటిని క్లీన్ చేయడం నేను నేర్చుకున్నాను, మీకోసం ఆ మాత్రం నేను చేయలేనా అని అంటుంది. ఏంటి పూలగంప, నువ్వు నేర్చుకున్నావా అని అంటాడు. అవునండి, మీకోసం ఓ భార్యగా ఆ మాత్రం నేను చేయకూడదా? మీకు ఎంతో ఇష్టమని తెలిసిన తర్వాత అది ఎలా వండాలి, ఎలా క్లీన్ చేయాలి అన్నీ నేను పూర్తిగా తెలుసుకున్నాను. మీరు వెళ్ళి నిరభ్యంతరంగా తీసుకురండి, నేను మీకు చక్కగా వండి పెడతాను అని చెప్పడంతో, నా బంగారు పూలగంప, ఈ పూలగంప ఈ ముళ్ళకంపకి దొరకకపోతే నేనేమైపోయేవాడినో అని ఒక్కోసారి పీడకలలు కూడా వస్తాయి. నా పూలగంప అంతే, ఎప్పుడు నా పూలగంప పూలగంపే అని అంటాడు. సరిగాని ముందు వెళ్ళి తీసుకురండి అని చెప్పి మీనా అనడంతో, సరే నువ్వు ఎదురురా, నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, నేను ఎక్కడికి వెళ్ళినా నిన్ను మాత్రం ఎదురు రమ్మనే అంటాను, నువ్వు ఎదురు రంది నేను ఏ పని చేయను అని అనడంతో ముసిముసిగా నవ్వుకుంటూ మీనా ఎదురొస్తుంది. ఇక బాలు వెళ్తాడు, వెళ్ళి చేపలు తీసుకొస్తాడు. మీనా బాలు ఇద్దరు చక్కగా వాష్ చేస్తూ ఉంటే రోహిణి చూసి ఉడుక్కుంటూ ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్న మాటే కానీ మనోజ్ ఎప్పుడు నాతో ఎంత ప్రేమగా అయితే ఉండడు. పేరుకే ప్రేమ పెళ్ళి, కానీ వీళ్ళకి ఇష్టం లేకుండా పెళ్ళి జరిగినా ఎంత ప్రేమగా ఒకరికొకరు అర్థం చేసుకొని చిలక గోరింకల్లాగా కలిసిపోయారు. అసలు ఇది కదా నిజమైన ప్రేమ అంటే, పెళ్ళి తర్వాత ఉన్నదే ప్రేమ. మా ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టే అనిపించడం లేదు. నేనంతా దాపరికం పెట్టి ఆయన్ని ప్రేమ అని నమ్మించి పెళ్లి చేసుకున్నాను, ఆయన కూడా అలాగే నన్ను పెళ్లి చేసుకున్నాడని అనిపిస్తుంది. అందుకనే ఇద్దరం ముడిపడలేకపోతున్నాము అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత మీనా చక్కగా కూర ప్రిపేర్ చేసేస్తుంది. ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన మనోజ్ తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చెయ్యాలబ్బా, నేను కూడా ఏదైనా వడ్డీల బిజినెస్ మొదలు పెడితే బాగుండు, కానీ డబ్బు ఎక్కడిది, డబ్బు లేదే. రోహిణిని అడిగితే ఎలా ఉంటుంది, వాళ్ళ నాన్న కోటీశ్వరుడు అని రోహిణి చెప్పింది కదా, అలాంటి కోట్లని నేను ఎందుకు తీసుకోకూడదు, కోటి కాకపోయినా అరకోటైనా నేను ఎందుకు అడగకూడదు. డబ్బు ఉండి ఇవ్వనప్పుడు ఆ డబ్బు ఉన్న లేనట్టే లెక్క కదా. ఇక మీనాకి రోహిణికి తేడా ఏముంటుంది, తను పుట్టింటి నుంచి డబ్బు తీసుకురాకపోతే ఎలాగైనా డబ్బు అడగాలి, డబ్బు అడిగి నేను ఏదో ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవాలి. ఒళ్ళు వంచకుండా కష్టపడకుండా సంపాదించే సంపాదన ఎలాగో నా సోమరిపోతు ఫ్రెండ్ చెప్పాడు. వడ్డీ డబ్బులు బాగా వస్తాయని కూడా చెప్పాడు. ఆ పనే చేస్తాను అని అనుకుంటూ ఇక విండోలో నుంచి గుమగుమలాడుతూ ఓ వాసన రావడంతో, అబ్బా అమోఘం, అద్భుతం, ఎంత బాగా వంట చేస్తున్నారు, ఇది ఏదో ఫిష్ కర్రీలాగా ఉంది, ఈ ఇంట్లో ఎవ్వరూ దాన్ని ప్రిపేర్ చేయరు, బయట నుంచే అనుకుంటా, చాలా మంచి వాసన అని అనుకుంటూ ఉంటాడు. రోహిణి ఇంతలోపు వస్తుంది. ఏంటండి, టైం అవుతుంటే ఇంకా ఆఫీస్కి వెళ్ళాలని ఎందుకు మీకు అనుకోవడం లేదు, మీరు ఎంత టైం అయింది, మీకు చీమ కుట్టినట్టు కూడా లేదా అని అనగానే, ఎందుకు లేదు, కంగారుగానే ఉంది, తొందరగానే ఉంది, వెళ్ళాలి, నాకు లంచ్ బాక్సు రెడీ అయిందా అని ఇక అంటాడు. లంచ్ బాక్సా అని అంటే, అవును, ఇంకా అవ్వలేదా అంటూ, అమ్మా నేను టైంకి ఆఫీస్కి వెళ్ళాలని తెలుసు కదా, ఇంకా బాక్స్ ఎందుకు ప్రిపేర్ చేయలేదు, అక్కడ నేను వెళ్ళకపోతే 1 గంట లేటుగా వెళ్ళినా అక్కడ ఎన్ని కోట్లు లాస్ వస్తుందో అసలు మీకు ఎవరికైనా తెలుసా అని అంటే, అబ్బా అంత గొప్ప పనిరా అనేది అని ఇక బాలు అంటాడు. నీకేం తెలుస్తుందిలే, స్టీరింగ్ పట్టుకొని రోడ్ల మీద కిరాయికి తిరిగేవాడివి, నీకేం తెలుస్తుంది నా ఉద్యోగం గురించి అని అనగానే, నిన్ను చూస్తుంటే వెనకటికి ఏదో గుర్తొస్తుందిరా, ఇలా మిడిసిపడి చివరికి
కుడితిలో పడినట్టు ఏదో మొత్తానికి సామెత అయితే ఉంది, నాకైతే రావడం లేదు కానీ. అలాగే నీ మిడిసిపట్టు చూస్తుంటే ఏదో ఒకరోజు నీ బండారం బయటపడుతుందేమో అని డౌట్గా ఉంది అని బాలు అంటాడు. ఇక రోహిణి, అంటే ఏంటి నీ ఉద్దేశం? నా భర్త ఏ పని పట్ట చేయకుండా నువ్వు తెచ్చే సంపాదన మీద ఆధారపడి తిని బ్రతుకుతున్నాడు, అలా గాలికి వెళ్ళి టైం దాకా తిరిగి ఇంటికి వస్తున్నాడని అనుకుంటున్నావా అని అంటే, నేనేమనలేదు, అది నీ ఊహలాగా ఉంది, నిజం నిప్పు లాంటిది, అందుకే బయటపడింది, నువ్వు ఊహించింది నిజమే అవ్వచ్చు పార్లరమ్మా అని బాలు అనడంతో ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది. ఇక తర్వాత మనోజ్, అంటే రోహిణి నీ మనసులో ఉన్న మాటలేనా, లేదంటే ఇవి నిజంగానే అంటున్నావా అని అనగానే, చాలే ఊరుకోండి, మీరు అలా చేస్తారని నేనెందుకు అనుకుంటాను, మీ గురించి అలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అని నేను చెప్తున్నాను, ముందు మీరు ఆఫీస్కి బయలుదేరండి అని అనగానే, వెళ్ళాలి, ఈరోజు 10 కార్లు డెలివరీ కూడా ఉంది, వెళ్ళాలి అని అంటాడు. ఇక తర్వాత, అమ్మా ఇందాకటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను ఒక విషయం, ఇంట్లో గుమగుమలాడిపోతుంది, ఇంతకీ ఏం కర్రీ చేసావేంటి అని అనగానా, నేనేం చేస్తాను, అదిగో ఆ దిక్కుమాలింది ఏదో వండినట్టుంది అని అంటే, మమ్మీ వెళ్ళి త్వరగా నాకు లంచ్ బాక్స్ కట్టే మమ్మీ, వెళ్ళాలి అని అంటాడు. ఇక తర్వాత బాక్స్ ఇచ్చి మనోజ్ని పంపించేస్తుంది. బాలు చక్కగా తృప్తిగా భోంచేస్తాడు. ప్రభావతి కూడా చక్కగా తృప్తిగా భోంచేస్తుంది. ఏ మాట కామాటే, ఈ పూలగంప చాలా బాగా వంట చేసి పెడుతుంది, దీని వంట అమోఘం, ఎవరు నేర్పించారో కానీ ఎంత బాగా వంట చేయడం, అసలు ఎంత చిన్న వయసులో ఎంత అనుభవంగా వంట వండుతుందంటే నిజంగా చాలా గొప్ప అని అనుకుంటుంది. ఇక అందరూ భోంచేసేసిన తర్వాత మీనాక్షి వదినా వదినా అంటూ గుమ్మం నుంచి పిలుస్తూ ఉంటుంది. రా వదినా, వచ్చావా అని అంటే, వచ్చాను, నీతో మాట్లాడాలి వదినా, అందుకే వచ్చాను. అవును, ఈ వాసన ఏంటి ఇంట్లో చాలా బాగుంది అని అంటే, ఏం లేదులే ముందు చెప్పు అని అనగానే, ఇంట్లో మొత్తానికి ఏదో స్పెషల్ లాగానే ఉంది, ఓ పట్టు పట్టేస్తాను అని మీనా, అమ్మ మీనా అంటూ పిలుస్తుంది. ఏంటి పిన్ని గారు అని అనగానే, ఏదో వండేవని అనిపిస్తుంది, ఇంతకీ ఏంటది అని అనగానే, చేపల కూర పిన్ని గారు అని అంటుంది. చేపల కూర నాకు చచ్చేంత ప్రాణం, కొద్దిగా నాకు కూడా ఇస్తావా అని అంటుంది. అయ్యో పిన్ని గారు, అయిపోయింది పిన్ని గారు, ఏమీ అనుకోవద్దు, ఈసారి మీకోసం స్పెషల్గా వండి మీకు పంపిస్తాను అని అనగానే ఒక్కసారిగా డీలా పడిపోతుంది. అయ్యో మీనా, అంత మాట అనకు, ఏదో కొద్దో గొప్ప ఉండే ఉంటుంది కదా అని కక్కుర్తి పడుతూ ఉంటుంది. ఇక తనే చొరవ తీసుకొని కిచెన్లోకి వెళ్ళి అన్నీ చూస్తూ ఉంటుంది. ఇక గిన్నెలో కొంచెం ఉండడంతో అది ఓపెన్ చేసి చూసి, అమ్మ మీనా ఉంది కదమ్మా, లేదంటావేంటి అని అనగానే, అయ్యో పిన్ని గారు, అది తలకాయి, అది పారేద్దామని ఉంచాను అని అంటే, అదేంటమ్మా పారేస్తానంటావు, ఇదంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, నాకు పంచ ప్రాణం, అంత పని చేయకు అని చెప్పి తాను పెట్టుకొని ప్లేట్లో ఆబరగాబరగా తింటూ ఉండగా ప్రభావతి అసహించుకుంటుంది. ఏంటి వదిన, ఎప్పుడు తిననట్టు ఎందుకు అంత కరువుగా ఉన్నావు అని అంటే, నీకేం వదినా, ఎన్నైనా చెప్తావు, కమ్మగా వంట చేసే కోడలు నీ దగ్గరికి వచ్చింది, ఇంట్లో పనంతా చేసి పెట్టి కమ్మగా భోజనం వండుతుంది, నీకేముంది కాళ్ళ మీద కాలేసుకొని తింటున్నావు, కానీ నాకు అలా కాదు, అదేంటో ఎంత బాగా చేసినా ఓ పట్టాన నా వంట నాకే నచ్చదు అని అంటుంది. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన బాలు కారులో వెళ్తూ ఉండగా అతను ఆగుతాడు. ఏమండి, కొంచెం ఓ పార్కు దగ్గర నన్ను డ్రాప్ చేస్తారా అని అంటే, ఎందుకు డ్రాప్ చేయను, నా కిరాయి నాకు ఇస్తే ఎక్కడైనా డ్రాప్ చేస్తాను అని అంటాడు. మీరు చాలా చలాకీగా మాట్లాడుతున్నారండి అని అనగానే, ఇది చలాకీగా మాట్లాడడం కాదు, ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాను, ముందు కారెక్కు అని అంటాడు. ఇక తర్వాత అతని వాలకం చూసి బాలు ఇలా అంటాడు, అదేంటి మీరు సూటు బూటు వేసుకున్నారు, టై కట్టుకున్నారు, టక్ వేసుకున్నారు, చేతిలో కూడా బ్యాగ్ ఉంది, పార్క్ అంటున్నారేంటి, మీ ఆఫీసు పార్కు దగ్గర అని అంటాడు. చచ్చా, ఆఫీసు పార్కు దగ్గర పాడా, అదేమీ లేదు, నాకు ఏ పని లేదు, అందరికీ అనుమానం వస్తుందని ఇదిగో ఇలా టక్ వేసుకొని షూ వేసుకొని టై వేసుకొని అందరి దగ్గర అలా కటింగ్ ఇస్తున్నాను,
వాళ్ళంతా ఆఫీస్కి వెళ్తున్నానేమో అనుకొని నాకు చాలా గౌరవం ఇస్తారు. కానీ నేనేమో పార్కులో కూర్చొని టైం అయ్యేదాకా ఉండి ఆ టైం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను అని అనగానే, చిచి సిగ్గులేదు ఇలా చెప్పడానికి అని అంటాడు. ఏం చేయమంటావు, నాకు సరైన పని దొరికి చావదు. ఏదైనా దొరికినా అందులో ఎన్ని రోజులు నన్ను ఉంచరు. నాకు ఆఫీస్ పనుల కంటే కూడా ఎంతసేపు డబ్బు ఈజీగా ఎలా సంపాదించాలి, ఎవరి దగ్గర కొట్టేయాలి ఇలా ఆలోచిస్తూ ఉండటం వల్ల ఎక్కడా నేను కుదురుగా పనిచేయలేకపోతున్నాను అని తనకు తాను చెప్పుకోవడంతో బాలుకి అసహ్యం వేస్తుంది. నువ్వేనా, నీతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా, మీదేమైనా గ్యాంగ్ ఉందా అని అంటే, ఎందుకు లేదు, ఈ రోజుల్లో ఒళ్ళొంచి కష్టపడి పనిచేసే వాళ్ళ కంటే సోమరిపోతుగా పార్కుల దగ్గర లేదంటే ఏ చెట్టు కింద కూర్చునే వాళ్ళే ఎక్కువ, మా గ్యాంగు చాలా ఉంది అని అనగానే, అబ్బో ఇలాంటి గ్యాంగు కూడా ఉంటుందని ఎంతవరకు నాకు తెలీదు అని అంటాడు బాలు. ఇక పార్కు దగ్గర డ్రాప్ చేసేసి డబ్బులు తీసుకొని వెనక్కి వచ్చేబోతూ ఉండగా ఇంతలోపు బాక్స్ తీసుకొని బ్యాగ్ వేసుకొని టిప్పుటాపుగా రెడీ అయ్యి మనోజ్ పార్కులోకి వెళ్ళటం చూస్తాడు బాలు. ఒక్కసారిగా తన కళ్ళని తను నమ్మలేడు. మళ్ళీ కళ్ళు గట్టిగా మూసి కళ్ళు తెరిచి చూస్తాడు, కళ్ళు పెద్దవి చేసి మనోజ్ని. ఖచ్చితంగా వీడు మనోజ్ గడే. ఇందాక వీడు చెప్పిన ఆ గ్యాంగులో వీడు కూడా ఉన్నాడనమాట. చచ్చావురా నువ్వు, నా చేతిలో చచ్చావు అంటే ఏ ఉద్యోగం పద్యోగం చేయకుండా ఏ పని చేయకుండా హాయిగా బాక్స్ తీసుకొని వచ్చి పార్కులో కూర్చొని ఆ పచ్చని చెట్ల దగ్గర కూర్చొని చక్కగా తింటున్నావన్నమాట. చీమ కుట్టినట్టు కూడా లేదు. ఆ అమ్మ మీద ఒట్టేసి 40 లక్షలు తిరిగిస్తానన్నావు, ఆ మాట గాలికి వదిలేశావు. ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని తనకి అమ్మ చేత పెట్టుబడి పెట్టించి రకరకాల బిజినెస్లు పెట్టిస్తున్నావు. నువ్వు చాలా గొప్ప. నిన్ను ఇలా చూస్తూ వదిలేస్తే నా అంత చండాలుడు ఇంకొకటి ఉండడు. చెప్తా, వీడి సంగతి చెప్తా అని చెప్పి ఆ పార్కులోకి వెళ్తాడు. ఇక వెళ్ళి తలకి ముందుగానే హెల్మెట్ పెట్టుకొని మొహానికి మాస్క్ కట్టుకొని బాలు అని గుర్తుపట్టకుండా వేరే రకంగా అనుకునేటట్టుగా అలా మార్చుకొని మనోజ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, ఏంటి సార్, నేను కొత్త, నేను కూడా మీ గ్యాంగ్లో జాయిన్ అవ్వచ్చా అని అంటే, ఏంటి నీ క్వాలిఫికేషన్, ఏ పని పట్టలేదు, ఖాళీగానే ఉన్నావు కదా, ఇంట్లో అందరినీ బోల్తా కొట్టించి ఇలా సూటు బూటు వేసుకొని మాలాగే పార్కుకు వస్తావు కదా అని అంటే, అవునవును వస్తాను. అయినా సార్, ఇంతకీ మీరు నాకంటే సీనియర్లు కదా, మీరు ఎంతకాలం నుంచి పని పట్ట లేకుండా ఈ పార్కుకు వస్తున్నారు సార్ అని అనడంతో, ఎంతకాలం నుంచి అంటే ఏం చెప్తాము, ఎప్పటి నుంచో ఇలాగే వస్తున్నాను. ఏదో మధ్యలో ఓ వారం రోజులు ఆఫీస్కి వెళ్ళాను అంతే. దగ్గరగా 5 సంవత్సరాల నుంచి నాది ఇదే పని అని చెప్పి తన గురించి మొత్తం చెప్పేస్తాడు. తెలివితేటలుగా బాలు మనోజ్ చెప్పేదంతా కూడా చక్కగా వీడియో రికార్డ్ చేస్తాడు. హాయిగా జేబులో పెట్టుకుంటాడు. ఆ తర్వాత, అవునా అలాగా, సరే ఒక్కసారి నన్ను మీరు చూడండి సార్, ముందు హెల్మెట్ తీస్తాను అని చెప్పేసి అనడంతో, హెల్మెట్ పట్టుకొని మరీ తిరుగుతున్నావంటే మాకంటే నువ్వు జాగ్రత్త పరుల్లా ఉన్నావు అని మనోజు బాలుని అంటాడు. ఇక హెల్మెట్ తీసేసి మాస్క్ తీసేసి, ఏంట్రా అని కళ్ళెగరేస్తాడు. ఒక్కసారిగా మనోజు షాక్ అయిపోతాడు. బాలు నువ్వా అని అనగానే, అవునరా నేనే, బాలునే అని నవ్వుతాడు. అది అది ఇందాక నేను చెప్పిందంతా అబద్ధం. ఏదో ఇప్పుడే కాసేపు మా కార్ల ఓనరు పార్కుకు వెళ్ళి రమ్మన్నారు. ఇక్కడ కస్టమర్స్ ఎవరైనా కార్లు తీసుకుంటారేమో, ఒక్కసారి వెళ్ళి రమ్మన్నారు, అందుకే ఇక్కడికి వచ్చాను అని అనగానే చెంప పగలగొడతాడు. ఏరా, దొరికితేనే దొంగ లేకపోతే దొర అన్నట్టు ప్రవర్తిస్తావురా నువ్వు. తేరగా కూర్చొని తిన్నది కాకుండా నన్ను నా భార్యని అవమానిస్తావా? ఇంకా నీ బుద్ధి నువ్వు మార్చుకోలేదా? ఇంకెప్పుడు మారుతావురా? చచ్చే టైంలో మారుతావా ఏంటి? అప్పుడు మారినా ఉపయోగం ఉండదు. అసలు నువ్వు మనిషివేనా? నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావురా? ఎంత సోమరిపోతువి. పని చేయటానికి నీకు శక్తి ఉండదు, కానీ ఇలాంటి పనులు చేయటానికి చావు తెలివితేటలు బాగా ఉంటాయి. అసలు నీలాంటి వాడిని ఇలా కాదు. పదరా ముందు ఇంటికి పద. ఆ ప్రభావతమ్మ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నా కొడుకు నన్ను అలా చేస్తాడు, ఇలా తీసుకెళ్తాడు, అక్కడ అందలం ఎక్కిస్తాడు, అది ఇది అంటూ పగటి కలలు కంటూ ఉంది. పాపం ఆ ప్రభావతం నీ భార్య అయితే
ఇక్కడ ఒక కాలు ఆకాశం మీద ఒక కాలు వేస్తుంది. నీ గురించి ఎవరైనా ఏదైనా టాపిక్ తీస్తే మనోజ్ ఇలాగా, మనోజ్ చించేస్తాడు, మనోజ్ పీకేస్తాడు అంటూ భారీ డైలాగులు కొడుతుంది. ఇదంతా ఎందుకురా బాబు, తట్టుకోలేకపోతున్నాను. నీ నీ రభస, నీ పెళ్ళాం రభస తట్టుకోవడం నా వల్ల కాదు. ఇంటికి పద, ఈరోజు తాడో పెడో తేల్చేయాలి. నువ్వు నీ పెళ్ళం కట్టుబట్టలతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా, లేదంటే అనిక బాలు చొక్కా పట్టుకొని బరబరా లాక్కొస్తూ ఉంటే, బాలు, ఒరే బాలు, ఆగరా ఆగరా, నన్ను కాస్త అర్థం చేసుకోరా. ఇప్పుడు కానీ నువ్వు నన్ను ఇంటికి తీసుకువెళ్తే అమ్మ నన్ను ఏమంటుందో ఏమనదో అది వేరే విషయం, దాన్ని పక్కన పెడదాము. కానీ నా భార్య మాత్రం నాతో ఉండదురా. నా భార్య నన్ను వదిలేస్తుంది, విడాకులు ఇచ్చేస్తుందిరా. దయచేసి మా ఇద్దరిని విడదీయద్దురా అని అంటాడు. నువ్వు విడిపోతే నాకెందుకు, కలిసి ఉంటే నాకెందుకు? నీ అబద్ధాలు, నీ మోసాలు, నీ మాయా కుట్ర కుతంత్రాలు చిన్నప్పటి నుంచి విని విని విసిగి వేసారి ఉన్నాను. ఇక నువ్వు కాదు, ఎవ్వడు చెప్పినా వినను. పద ముందు అని అంటాడు. ఒరే ఆగరా, ఈ ఒక్కసారి నా మాట వినరా. నువ్వేది చెప్పినా నేను చేస్తాను. దయచేసి రోహిణికి మాత్రం చెప్పద్దు. రోహిణి పెళ్ళి కాకముందే చెప్పింది, ఏ పని చేయని వాళ్ళంటే నాకు అస్సలు అసహ్యం. అలాంటి వాళ్ళకే నేను చాలా దూరంగా ఉంటాను. అలాంటి వాళ్ళు నాకు ఎనిమిస్తో సమానం అని చెప్పిందిరా. ఇప్పుడు నువ్వు కానీ నా గురించి చెబితే ఒక్క క్షణం కూడా ఆలోచించదురా. దయచేసి ఆగరా. ఎన్నో పెద్ద పెద్ద విషయాలే నా మీదకి రాకుండా నీ మీద వేసుకున్నావు. ఈ ఒక్క విషయం నువ్వు ఏ మేనేజ్ చేయలేవా అని అనగానే మళ్ళీ చెంప పగలగొడతాడు బాలు. ఒరే బాలు, నువ్వు ఎన్ని కొట్టినా నాకైతే బాధగా ఏమీ లేదు. ఎందుకంటే నేను చేసే తప్పు అలాంటిదే. నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను. ఈ ఒక్క తప్పుని నన్ను క్షమించరా అని అంటాడు. అప్పుడు బాలు ఆలోచిస్తాడు. ఏం చెప్పినా చేస్తావా అని అంటే, నువ్వేం చెప్పినా నేను చేస్తానురా అని అనగానే, సరే పద, కార్ల షెడ్డు ఉంది. ఆ కార్ల షెడ్కి రోజుకి 100 కార్లు వస్తాయి. ఆ కార్లన్నిటినీ క్లీన్ చేయాలి నువ్వు. ఆ కార్ల షెడ్ ఓనర్ నాకు తెలిసిన ఆయన. ఆ కార్లు క్లీన్ చేసే అతను ఈ మధ్య ఒంట్లో బాగోక సెలవు పెట్టాడంట. ఆ పని నీకు అప్పగిస్తాను. నువ్వు 100 కార్లు శుభ్రం చేయాలి, అర్థమైందా అని అనగానే, ఏంటి నేనా, చిచి నా వల్ల కాదు అని అంటాడు. ఏంట్రా నీ వల్ల కాదంటావా అని అనగానే, ఆ బాలు చేస్తాను. దయచేసి నువ్వు రోహిణితో మాత్రం చెప్పొద్దు అని అనగానే, ముందు నువ్వు పనిలో చేరదు పద అని చెప్పి బాలు తీసుకువెళ్తాడు. ఇక వెళ్ళిన తర్వాత ఆ ఓనర్ మనోజ్ని చూస్తాడు. బాలుని చూసి, ఆ బాలు రారా, ఇలా కూర్చో, ఏంటి ఇలా వచ్చావు అని అనగానే, ఇతనికి కార్లు తుడిచే పని ఇవ్వండి సార్ అని అంటాడు. ఇతన్ని చూస్తుంటే ఒళ్ళొంచి పని చేసేవాళ్ళగా లేదు. ఆ పని కష్టపడి చేసే వాళ్ళకే ఇవ్వాలి. కార్లు ఎలా పడితే అలా తుడిస్తే నాకు మాట వస్తుంది అని అంటాడు. ఇక తర్వాత మనోజ్ వైపు కింద మీద చూస్తాడు బాలు. ఇక చూడగానే అర్థమైపోతుంది. ముందు ఆ టక్కు తీసేసి జుట్టంతా చిందరవందరగా చేసుకొని బనియన్తో 2 చేతులు కట్టుకొని అతని దగ్గర, మీరు ఏ పని ఇచ్చినా నేను కష్టపడి చేస్తాను సార్ అని నమ్మకం కలిగించేలా చెప్పు అని కళ్ళతోనే బాలు చెప్పడంతో అర్థమైంది అన్నట్టు వెంటనే టక్కు తీసేసి షర్టు కూడా తీసేసి ఆ షర్టుని చంకలో పెట్టుకొని బనియన్ మీద, సార్ నేను ఇలా కనిపిస్తున్నాను కానీ కష్టపడి పని చేస్తాను సార్. మీరు కొన్ని కార్లు తుడుస్తాను చూడండి, మీకు పని నచ్చితేనే మిగతా పని నాకు అప్పగించండి అని చెప్పడంతే, ఏమో బాలు, నిన్ను చూసి నమ్మి ఇతన్ని పెట్టుకోవడమే, లేదంటే నాకు అస్సలు నమ్మకం లేదు అని అనగానే బాలు పక్కపక్క నవ్వుతాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే ఎపిసోడ్లో కథ ఏ విధంగా మలుపు తిరగబోతుంది ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం